హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మేము గ్రోసరీ షాపింగ్‌కైతే వచ్చాం పటేల్ బ్రదర్స్‌కి. ఇక్కడ ఇదొక ఇండియన్ స్టోర్ అనమాట. చాలా పెద్దగుంటదిది. మనకన్ని రకాల ఐటెమ్స్ అయితే దొరుకుతాయి. మేమెక్కువ వెజ్జీస్ అయితే తీసుకోము. ఎందుకంటే మేము నాన్ వెజ్ ఎక్కువ తింటాం. ఇవి ముల్లంగి. ముల్లంగి నేను ఇండియాలో ఉన్నప్పుడైతే ఒక్కసారి గూడా తినలేదు. కానీ ఇక్కడికొచ్చాక ఒకసారి పరాటా ట్రై చేసినాం. సూపరుంటదనమాట. ముల్లంగి పరాటా చాలా బావుంటది. సొరకాయ గూడా చాలా బావుంటదనమాట. సొరకాయలో కోకోనట్ మిల్క్ ఏస్తే చాలా బావుంటదనమాట. మనం మిల్కేసి వండుతారు కదా! మిల్క్‌కి బదులు మనం కోకోనట్ వాడుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటదనమాట. మ్యాగీ ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి మనకిక్కడ చాలా. యాపిల్స్‌లో చాలా రకాలుంటాయన్నమాట. అట్‌లీస్ట్ ఒక 8, 9 వెరైటీస్ అయితే ఉంటాయి యాపిల్స్‌లో. సో, ఇన్ని రకాలు అసలు ఇండియాలో ఉన్నప్పుడైతే ఒక 1 ఆర్ 2 చూసానేమో అంతే. కానీ ఇక్కడైతే చాలా ఉంటాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. కొంచెం చీపే ఉంటాయి. నాకు వాల్‌మార్ట్‌లో దొరికే యాపిల్స్ నచ్చుతాయన్నమాట. చాలా స్వీట్‌గుంటాయి. దానితోటి నేను జామ్ గూడా చాలా బావుంటది. సో, ఇదంతా వెజ్ సెక్షన్ అనమాట. చాలా పెద్దగుంటది. ఇంకా చాలా ఈ ఈ పటేల్ బ్రదర్స్ అనేది చాలా పెద్దగుంటదనమాట. ఈ స్టోర్ మేమొచ్చిన స్టోరు. అన్ని రకాలు దొరుకుతాయి. ఫుడ్డు అన్ని స్నాక్స్ అయితే ఇండియన్ స్నాక్స్ అయితే ఎన్ని రకాలుంటాయంటే ఇంక చెప్పొద్దనమాట. పరాటాస్ అయితే ఫుల్ 40 రకాల పరాటాస్ ఉంటాయన్నమాట. అన్నీ మనకు దొరుకుతాయి ఇక్కడ ఫ్రూట్స్, వెజ్జీస్ అవన్నీ గూడా. కోకోనట్ గూడా తీసుకున్నాం మేము. అండ్ ఈ బెర్రీస్ అయితే చాలా చీప్ ఉంటాయి ఇక్కడ బెర్రీస్. జస్ట్ $1 అట్లా దొరుకుతాయన్నమాట. అండ్ పచ్చిమిరపకాయలైతే ఎన్ని రకాలుంటాయి. ఏది తీసుకోవాలో కూడా అర్థం గాదు. సో, ఇవన్నీ గూడా ఏది చీప్‌గా ఉంటే అదే తీసుకుంటామన్నమాట. కొన్ని పచ్చిమిరపకాయలైతే చాలా స్పైసీగా ఉంటాయి. కొన్నైతే అసలు స్పైసే ఉండవన్నమాట. సో, మనకి ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి స్టోర్ చేసి పెడతారనమాట. మనం ఈజీగా ఇంకా మనకే వర్క్ ఉండదనమాట. డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లోనే తీసేసి ఇంకా కర్రీ వండేసుకోవడమే. అన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టేస్తారనమాట. ఇలా ఫ్రెష్‌గా కూడా దొరుకుతాయి. మనం ఇట్లా కూడా తీసుకోవచ్చు. కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అంతే. సో, అన్నీ వెజ్జీస్ ఉంటాయనమాట కట్ జేసి. దొండకాయ అంటే నాకస్సలు ఇష్టం ఉండకపోతుండే అనమాట ఇండియాలో ఉన్నప్పుడు. బట్ యూఎస్ వచ్చినప్పటి నుంచి అయితే నా ఫేవరెట్ అయింది. దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. చాలా బావుంటది. లాస్ట్‌లో కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తే. సో, ఇదే ఈ వీడియో ఇంతకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.